అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత నెల 6వ తారీఖు అర్ధరాత్రి చౌటుప్పల్ టౌన్లో శ్రీ బాలాజీ కిరాణా అండ్ జనరల్ స్టోర్లో దొంగతనం జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటు ఆ షాప్ యజమాని అయిన ఊర కృష్ణమూర్తి గారు కంప్లైంట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలను ద్వారా ఈ నేరానికి పాల్పడిన కారు i20 వైట్ కలర్ కారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూస్ సీసీ కెమెరాలను ఫోకస్ చేయడం ద్వారా కారు నెంబరు, ఆ నేరానికి పాల్పడిన వ్యక్తులు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా దర్యాప్తులో భాగంగా నిన్న నమ్మదగ్గ సమాచారం మేరకు ఆందోళన మైసమ్మ టెంపుల్ దగ్గర వాహనాల తనిఖీలో భాగంగా ఈ ఎస్టాబ్లిష్ అయిన కారును ఆపడంతో అందులో 5 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా గత నెలలో చేసిన సిగరెట్ కాటన్ డబ్బాల దొంగతనాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దాన్ని అట్టి వ్యక్తులను రికవరీ చేసి అదేవిధంగా ఈ నేరానికి పాల్పడిన వ్యక్తులు ఈ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులుగా మనకు ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వీరు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంతకుముందు వీరిపై 9 కేసులు, దొంగతనం కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇవన్నీ క్రోడీకరిస్తూ నిన్న వారిని జ్యుడిషియల్ కస్టడీకి తరలించడం జరిగింది. అదేవిధంగా జైలు కూడా పంపించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.